ఈ రోగం వచ్చేవి నీకు దేవుడు పెట్టాడా, నువ్వు తెచ్చుకుందా? 10 రోజులు దేవుడు సన్నిధానం మానేశాము, నువ్వు ఎల్లరాని స్థలానికి వెళ్ళాము, ఎల్లరాని స్తోతికి వెళ్ళాము, దేవుడికి ఇష్టం కాని చోట్లో నువ్వు నిలబడ్డావు. నాకు నేను కొందెచ్చుకోననేసి నువ్వు ఆ మాట అని దేవుడి సన్నిధానంలో పశ్చాత్తాపం పడవు. తిరిగి ఎవరి మీద నిందేస్తావంటే దైవజనుడి మీద, దేవుడి మీద నిందేస్తాం. హల్లెలూయా. గిద్దోను వచ్చాము, చక్కనైన ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడు. నేను దూతను వచ్చాము నేను తెలుసుకొని ముఖాముఖంగా వచ్చాము, చూచి తినంటున్నాడు. హల్లెలూయా. ముఖాముఖంగా చూచి తిని. కొన్నిసార్లు మన బాధల్లో కష్టాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆయన సమీపంగా ఉండాలని, దగ్గరగా ఉండాలనేసి వచ్చాము, కొన్ని విషయాల్లో నేను నలగొడుతుంటాడు. ఏదైనప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ముఖాముఖంగా నేను మాట్లాడాను. రెండోది, నీకు సమాధానము, భయపడకము, నీవు సావని అతనితో సెలవిచ్చాను. హల్లెలూయా. నీకు సమాధానం, నీకు సమాధానం కలుగు చేస్తాను. మొదలంటున్నాడు ఏంటంటే నీకు నేను తోడుగా ఉన్నాను. ఎలా మిద్యానులో చేతులు ఉన్న ఇశ్రాయేలు వచ్చామో విడిపించు, తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు. ఇశ్రాయేలు అందరూ కూడా విడిపించడానికి శక్తిని ఇస్తాను, నీకు బలాన్ని ఇస్తాను, జనాలు కూడా నీకు ఇస్తాను. రెండోది ఏంటంటున్నాడు అంటే నీకు సమాధానం. హల్లెలూయా. రెండోది ఏమంటున్నాడు? సమాధానం. నాకెవరు తోడలేదని నువ్వు అనుకుంటున్నావా? నాకు అందరూ దూరం అయిపోయినని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను వచ్చాము అండగా ఉన్నాను, నేను నీకు వచ్చాము దగ్గరగా ఉన్నాను. రెండోది అంటున్నాడు సమాధానం నీకు కలుగు చేస్తున్నాను. నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ ఎత్తుగత జీవితంలో నీకు సమాధానం లేదా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు సమాధానం లేదా? నువ్వు చేస్తున్న డ్యూటీలో సమాధానం లేదా? నీ ఇంటిలో నీకు సమాధానం లేకంటున్నావా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, నీకు నేను సమాధానం ఇస్తాను. గిద్దోంతో ఏం మాట్లాడుతున్నాడు? ఒకటి నీకు తోడుగా ఉంటాను, రెండోది నీకు సమాధానం ఇస్తాను, మూడోది భయపడకము. చూడండి, మూడోది అంటున్నాడు ఏంటంటే నీవు భయపడకు, నీవు సావవు. పౌలు గారు ఏమంటాడంటే సావైనా క్రీస్తే, చనిపోయినడిగైతే పరలోక రాజ్యాన్ని ఉంటాను, బతికున్నడిగైతే దేవుడి కోసం నేను కష్టపడతాను. హల్లెలూయా. చాలా చక్కనైన మాట అండి. బతికున్నడిగైతే నేను దేవుడి కోసం కష్టపడతాను, సావైతే పరలోకంలో ఉంటాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒకటి నీకు నేను తోడై ఉన్నాను, రెండోది నీకు సమాధానం ఇస్తున్నాను, మూడోది నువ్వు భయపడకని అంటున్నాడు. ఆయన భయపడకు. నాలుగోది అంటున్నాడు నీవు సావవు. నాలుగోది ఏమంటాడు? నీవు సావవు. భయం, భయం, సావంతే భయం. ఆ అమ్మకు 90 సంవత్సరాలు వచ్చినా సరే, ఎన్ని సంవత్సరాలు? దేవుడిచ్చింది దాటిపోయింది ఆవిడ. 60, 70 అధిక బలం అయితే అది కూడా ఆవేశం. 90 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా ఆవిడ నడలేదు, కూర్చోలేదు, ఒంగోలేదు, ఇవన్నీ ఇబ్బంది. అయినా సరే ఆవిడకి ఏం ఆశ ఉంటుంది? ఇంకా బతికివాలి. నా బంగారం ఏటైపోద్దు, ఎండ ఏటైపోద్దు, ఇల్లు ఏటైపోతాయో, భూమి ఏటైపోద్దు, ఇంకా బతికివాలి. ఏటైపోద్ది? దేవుడు నీ చేతికి కొంతమంది మనుషులు ఇచ్చాడు కదా, కుటుంబాన్ని ఇచ్చాడు కదా, నీ పిల్లలు, నీ కొడుకులు, మనవలు, కోడలు ఎవరు ఇచ్చారు కదా.
చక్కగా కుర్చీ వేసుకొని కూర్చొని అన్నను పిలిపించి దగ్గర కూర్చొని పెట్టి ఆ, ఇగో ఇన్ని తోలాలు లేకి ఇన్ని తోలాలు లేకి ఇన్ని తోలాలు లేకి ఇల్లుకి వాడికి రాసి ఇచ్చాడు. అయిపోయింది. అవన్నీ ఇచ్చావనుకో ఇంక నీకు బెంగ బెదిరింకేం ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ మనశ్శాంతి మీద వచ్చి ఇంకో 10 రోజులు ఎక్కువ బతుకుతాయేమో నాకు తెలియదు. యాకోబు పిలిచాడు 12 మంది కొడుకులు పిలిచాడు, కూర్చొని పెట్టాడు, కష్టసుఖాలన్నీ కూడా మాట్లాడాడు, రాబోయే కాలంలో సంభవించిన కూడా మాట్లాడాడు. ఒకవేళ నేను చచ్చిపోయిన అడిగితే మీరు ఎలా బతకాలో మాట్లాడాడు, మీరు ఎలా జీవించాలో మాట్లాడారు, అన్ని మాట్లాడాడు. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అక్కర్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట అక్కర్లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదు. వాళ్ళ సలహాలు మంచివి, సలహాలు చాలా మంచివి. గిద్దెంతో దేవుడు వాక్యం మాట్లాడుతున్నది. నీకు నేను తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను, నీకు సమాధానం ఇస్తాను, నువ్వు భయపడకు, నువ్వు సావవు. ఎలా వాళ్ళ మధ్యకి ఇశ్రాయేలు విడిపించడానికి వాళ్ళ మధ్యకి వెళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయి, విజయం నీకే వస్తుంది, నీవే గెలుస్తావు, ఇశ్రాయేలు అందరిని కూడా విడిపిస్తావు. హల్లెలూయా. ఆ కింద చదవండి. అక్కడ గిద్దోను యెహోవా నామమున నేటి వరకు కూడా అది హల్లెలూయా. అక్కడ గిద్దోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తని పేరు పెట్టాను. హల్లెలూయా. సభలు కూడా గడిగా యెహోవాకు వచ్చి అక్కడ ఏం కట్టాడమ్మా? బలిపీఠం కట్టాడు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సమాధానం బట్టి, దేవుడు నీకు తొలగించిన భయాలు బట్టి, దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి వచ్చాము. దేవుడికి ఇప్పుడు నువ్వేం కట్టాలి? ఒక బలిపీఠం కట్టాలి. ఏ బలిపీఠం అది? కృతజ్ఞత బలిపీఠం. కృతజ్ఞత నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని ఇశ్రాయేలులాగా మళ్ళీ వచ్చాము తప్పిపోయిన కుమారులా కానీ, తప్పిపోయిన కుమార్తెలా కానీ, తప్పిపోయిన సంఘం కానీ నువ్వు ఉండకూడదు. ఆయన కోరుకుంది అదే, నీలో నుంచి నాలో నుంచి ఆయన కోరుకుంది అదే. ఏం కట్టాడు? నేను బలిపీఠం కట్టాడట. ఏ బలిపీఠం ఎంత? అది కృతజ్ఞత కలిగిన బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో ఏం కట్టాలంటే కృతజ్ఞత కలిగిన బలిపీఠం. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు, దేవుడు నీకు భయాలను తొలగించాడు. నువ్వు సావకంట, మంచం మీద ఉండకంట, మూలుక్కొని వచ్చి ఉండకంట, బాధపడుకొని ఉండకంట, దేవుడు నిన్ను లేవదీశాడు, నడిపించాడు. ఇప్పుడు నువ్వు నేను ఎలాగుండాలి? కృతజ్ఞత అనే బలిపీఠం ఆయనకు కట్టాలి. ఉన్నారా మనలోన? కృతజ్ఞత అనే బలిపీఠం కట్టేవాళ్ళు, లేదా అవసరం తీరిపోయిన తర్వాత వచ్చాము ఆయన ఎవరో మనకు తెలదని అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఆ పాస్టర్ గారు ఎవరో నాకు తెలీదు, ఆ దేవుడు ఎవరో నాకు తెలీదు అన్నట్టుగా ఉన్నామా? కృతజ్ఞత కలిగే బలిపీఠం నువ్వు నేను కట్టే బిడ్డగా ఉండాలని దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. నేటి వరకు అది హల్లెలూయా. నేటి వరకు కూడా బలిపీఠం ఉన్నదట. నేటి వరకు కూడా నీ హృదయంలో బలిపీఠం ఉండాలి. నేటి వరకు కూడా నీ పిల్లలకు హృదయంలో బలిపీఠం ఉండాలి. నేటి వరకు కూడా నీ గృహంలో బలిపీఠం ఉండాలి. నేటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే ఆ కృతజ్ఞత బలిపీఠం నీలో ఉండాలనేసి దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ బలిపీఠం నువ్వు కలిగి ఉన్నట్టుగైతే, ఆ కృతజ్ఞత నువ్వు కలిగి ఉన్నట్టుగైతే, అప్పుడు నీ కింద ఉన్న చెయ్యొచ్చమాట పైకి వస్తుంది. శత్రువులందరూ కూడా వచ్చాము నీ కింద ఉంటారు. హల్లెలూయా. నీ చెయ్య పైన ఉంటుంది, వాళ్ళ చెయ్యొచ్చేమో కిందన ఉంటుంది. అంచేతన కృతజ్ఞత బలిపీఠం నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. ఆ కృతజ్ఞత బలిపీఠం నీ దగ్గర లేకపోయినట్టుగైతే నువ్వు మళ్ళీ శత్రువులు చేతి కిందకి వెళ్ళిపోతావు. శత్రువు చేయొచ్చామో నీ మీద ఉంటుంది. ఆడి చేయి నీ మీద ఉందనుకో, లేనిపోయిన బాధలు, లేనిపోయిన కష్టాలు, లేనిపోయిన పరిస్థితులన్నీ కూడా మన మీదకి వస్తాయని దేవుడు ఒక వాక్యం వచ్చేమో తెలియజేస్తుంది. చూడండి, చివరకు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. లోకాసు సువార్త చూడండి. లోకాసు సువార్త 1వ అధ్యాయం 28వ చదవండి. చదవమ్మా. ఆ దూత లోపలగా వచ్చి ఆమెను చూసి, దయాపేపుత్రాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. దూత ఎక్కడికి వచ్చింది? దూత ఎక్కడికి వచ్చింది? చెప్పాలి గట్టిగా అందరూ కూడా. నీ మాట అందులో పడాలి. చెప్పండి ఇప్పుడు, దూత ఎక్కడికి వచ్చింది? నీ మాట అందులో పడాలనగానే సౌండ్ అనపడే. లోపలికంతే నువ్వు ఎక్కడున్నావో అక్కడికే వచ్చింది. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడికే వచ్చింది. నువ్వు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. నువ్వేదో డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చావు, నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వేదో మెట్లెక్కి వచ్చావు, నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎక్కడుంటే దూత అక్కడికి వస్తుంది. ఏమంటుంది ఇప్పుడు? చదవండి అన్నమాట. ఆమెను చూసి ఆ దూత నోపుకొచ్చి ఏం చేసిందండి? ఆమెను చూసి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగానే, మొదపెట్టగానే ఆ దూత నోపుకొచ్చి ఏం చేస్తుందంటే, దూత నోపుకొచ్చి చుట్టూ చూస్తుంది. నువ్వు పడుకున్న పరిస్థితిని కూడా చూస్తుంది. చుట్టూ చూసి, నువ్వు పడుకున్న పరిస్థితి కూడా చూసి, నువ్వు ఏ బాధపడుతున్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో చూసి వచ్చాము. వెళ్ళిపోద్దా? చూసి వెళ్ళిపోద్దా? పేషెంట్ దగ్గరికి అనేక మంది వస్తారండి. పేషెంట్ కాడికి అనేక మంది వస్తారు. వచ్చేవాళ్ళందరూ కూడా చూసి వెళ్ళిపోతారు. వచ్చేవాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? చూసి వెళ్ళిపోతారు. కానీ అందరూ చూసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతోనే ఉంటాడు. నమ్మితే గడి సపలు కొట్టాను. తెలుసా నీకు అది? అందరు వెళ్ళిపోతారు. రాంబాబు వెళ్ళిపోతాడు, అపరాం గారు వెళ్ళిపోతారు, శారం వెళ్ళిపోద్ది, పాస్టర్ గారు వెళ్ళిపోతారు, పాస్టర్ గారు వెళ్ళిపోతారు. కానీ ఆ రూప దగ్గర ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కలిగిన ప్రతి బాధ విషయంలో కూడా ఆయన చూసి ఆ మార్గాన్ని ఎలాగా తొలగించాలో, ఆ బాధను ఎలాగ తొలగించాలో సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు. ఆయన లోపకొచ్చి ఆయన చూసి ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఏం చెప్తాడు? నువ్వు భయపడకు. నీ మీదకి వచ్చిన నింద కానీ, నీ మీదకి వచ్చిన పరిస్థితులు ఏవైనా ఇవన్నీ కూడా నేను తోసివేస్తాను. ప్రభు నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. గిద్దోనికే కాదు, తనకు కూడా ప్రభు ఎవరు ఉన్నారు?
తోడై ఉన్నాడట. హల్లెలూయా. ఎవలావిడి? మరియా. ఎవలమ్మా? మరియా. గిద్దోనే కాదు, మరియాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. మరే కాదు, నీకు నాకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి ఆయన చూశాడు, రెండోది వచ్చాము ఆయన తోడై ఉన్నాడు, మూడోది వచ్చాము తన జీవితంలో కార్యం కూడా జరిపించాడు. హల్లెలూయా. అంచేత నా దేవుడు కుమార్తె, దేవుడు కుమారుడ, దేవుడు మనకేమై ఉన్నాడమ్మా? తోడై ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు పేదలు వచ్చాము, దేవుడు విడిపించాడు. ముగ్గురు ప్రవక్తలు పంపించాడు, వాళ్ళు విడిపించాడు. విడిపించిన తర్వాత వాళ్ళకి సమాధానం కలిగింది, నెమ్మదిగా ఉన్నారు. మళ్ళీ కొన్ని దినాలు పోయిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ లోకంలోనికి వెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళకి ఏం కలిగాయి? కష్టాలు కలిగాయి, బాధలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి. మళ్ళీ వాళ్ళు మొరపెట్టినప్పుడు వచ్చాము, వాళ్ళ మొర ఆలకించి ఒక ప్రవర్తన పంపించి ఆ ప్రవక్త ద్వారాగా ఆ శత్రువులు చేతుల నుంచి వచ్చిన వాళ్ళని దేవుడు విడిపించాడు. హల్లెలూయా. నీవు నేను వచ్చాము, పూర్వం ఇశ్రాయేలులాగా ఉండకూడదు. ఇప్పుడు ఎలాగ ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడికి వచ్చాం కృతజ్ఞత కలిగే బిడ్డగా ఉండాలి, దేవుడితో సావాసం కలిగి మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం.